ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి జరుపుకుంటాము. ఈ రోజులు 1వ తారీఖు, ఈ సంవత్సరం 1వ తారీఖు వచ్చిందండి. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి వస్త్రాలంకరణను ఈ వీడియోలో చూడండి. అలాగే వస్త్రాలంకరణ, అలాగే తర్వాత పుష్పాలంకరణ కూడా చేస్తూ ఉంటాను. వీడియోని చూస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి వారికి ఈ హనుమాన్ జయంతి రోజు ఇష్టమైన వడమాలలు వేస్తూ ఉంటారు. అలాగే తమలపాక మాలలు, సింధూరం అంటే చాలా ఇష్టం. సింధూర పూజలు కానీ, ఆకు పూజలు కానీ ఈరోజే చేస్తూ ఉంటారు విశేషంగా. అందులో శనివారం వచ్చింది. ఆంజనేయ స్వామి వారు శనివారం పూజిస్తారు కాబట్టి రెండు కలిసి వచ్చినాయండి. ఈ సంవత్సరం చాలా విశేషంగా ఈ సంవత్సరం చేస్తూ ఉన్నారండి. తిరుమలలో కూడా విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ అంజనాదేవి అక్కడ అంజనాదేవి ఆంజనేయ స్వామి వారిని జన్మించారు కాబట్టి ఆ స్థానంలో విశేషంగా ఆకాశగంగా తీర్థం దగ్గర స్వామివారికి, బాలాంజనేయ స్వామివారికి అభిషేకము, అలాగే అమ్మవారికి కూడా అభిషేకం జరుగుద్ది. 3 రోజుల పాటు లైవ్ ఇస్తారు. 6:30కు అనుకుంటా అండి లైవ్. ఆ లైవ్ని కూడా చూడండి. ఇవాళ 1వ తారీఖు అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి 5వ తారీఖు దాకా చేస్తారు అభిషేకాలు. మీరు కూడా పాల్గొనండి. అంటే పాల్గొనటం టీవీలో చూసి ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. అలాగే జాపాలి ఆంజనేయ స్వామి వారి దగ్గర కూడా అభిషేకం జరుగుతుంది. అలాగే ఆలయం ముందు ఉన్న బేడి ఆంజనేయ స్వామి వారి కూడా విశేషమైన ఆరాధన జరుగుతూ ఉంటాయి. అలాగే మన రేపల్లిలో విశేషంగా అభిషేకాలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి. మనకి మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఉదయం నుండి అభిషేకాలు జరుగుతాయి. అలాగే బాబాజీ తోట దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు జరుగుతాయండి. విశేషమైన పూజా కార్యక్రమాలు, తమలపాకుల పూజ జరుగుద్దండి. కొన్ని ఆలయాల్లో కూడా రేపల్లలో రామాలయాల్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాలకి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు విశేషంగా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల మనందరికీ కూడా మంచి జరుగుతుంది. ఆయన పుట్టినరోజు నాడు మనందరం కూడా వెళ్ళి ఆ బాల ఆంజనేయ స్వామి వారిని మనందరం కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ చిన్న వయసులో సూర్యుడిని పండుగ భావించి ఆ సూర్యుడినే తినబోయారండి. అటువంటి గొప్ప వ్యక్తి ఆంజనేయ స్వామి వారండి. ఆ చిన్నతనంలోనే సూర్యుడి దాకా వెళ్ళాడంటే అది చాలా గొప్ప విషయం ఆంజనేయ స్వామి వారి. అలాగే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే ఒక బిరుదు ఉందండి ఆంజనేయ స్వామి వారికి. మీ అందరికీ రామాయణంలో తెలిసే ఉంటుంది. లంకకు వెళ్ళి సీత జాడ కనుక్కురమ్మంటే ఈయన అక్కడ చూసి అక్కడ కాల్చి కూడా వచ్చాడంట. అందుకని ఆంజనేయ స్వామి వారిని చూసి రమ్మంటే కాల్చి వచ్చారని కూడా మన సామెతలు చెప్పుకుంటూ ఉంటారు పెద్దలు. ఏమైనా కొన్ని విషయాల్లో ఆ వార్డ్ అనేది వాడటం జరుగుతుంది. అటువంటి ఆంజనేయ స్వామి వారిని నమస్కరించుకోండి. వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని మీ అందరూ కూడా పూజించాలని కోరుకుంటున్నాను. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఈ విధంగా అయితే అలంకారం చేశాను చూడండి. సింపుల్గా రెడ్ కలర్ది, ఆరెంజ్ అయితే లేదు. కాకపోతే ఇట్లా రెడ్ ఉంది. రెడ్తో పంచలాగా కట్టి పై పంచి వేశాను. ఆ తర్వాత చిన్న చైన్స్ వేశాను. సన్నజాజి పూలు ఒక మూర ఉందండి, ఆ మూర కూడా వేశాను స్వామివారికి. చాలా అందంగా ఉన్నారు స్వామివారు. ఈ విధంగా అయితే ఆంజనేయ స్వామివారికి అలంకరణ చేసి ఈరోజు ఉదయం పూజ చేశాను. ఆ వీడియోని ఇప్పుడు మీ అందరికి కూడా చూపిద్దామని అప్లోడ్ చేస్తాను చూడండి. ఆంజనేయ స్వామి వారిని నమస్కరించుకోండి. ఆంజనేయ స్వామి వారికి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా విన్నపించుకోండి. అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అండి. ఓం శ్రీ భక్తి ఛానల్ తరపున మీ అందరికీ కూడా ఆరోగ్యాలతో తొలతోగాలని కోరుకుంటున్నాను. ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఈరోజు దండకాన్ని చదువుకోండి, చాలా మంచిది. ఆంజనేయ స్వామి వారి దండకాన్ని మీ అందరూ కూడా స్మరించాలని కోరుకుంటున్నాను. ఇదండి, స్వామివారిని దర్శనం చేసుకున్నారు కదా. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. ఓం నమో వెంకటేశాయ.